నమస్తే. మహాభారత కథలు. అప్పటిదాకా అనంతమైన ఐశ్వర్యము అనుభవించి, అది పోయిన తరువాత కూడా సహజంగా ఎవరైనా ఉన్నారా తాత? అని అడిగాడు ధర్మరాజు. నిజానికి భీష్ముల వారిదే ఒక పెద్ద కథ. అందుకు భీష్ముల వారు చిరునవ్వు నవ్వుతూ ఇంద్ర నముచుల మధ్య, ఇంద్ర బలుల మధ్య జరిగిన సంవాదం ధర్మరాజుతో చెప్తారు. నముచి, ఐశ్వర్యాన్ని కోల్పోయావు కదా, విచారిస్తున్నావా అని ఇంద్రుడు అడిగాడు. అందుకు నముచి, ఇంద్ర, శోకం వలన శరీరానికి బాధ తప్ప ఏమైనా ప్రయోజనం ఉన్నదా? మనం ఎంత శోకిస్తే మన శత్రువులు అంత సంతోషంగా ఉంటారు. వారికి సంతోషం కలగజేయడం ఎందుకు? మనం ఏడుస్తూ ఉంటే మనతో కూడా ఉండి సహాయం చేసేవారు ఒక్కరు కూడా ఉండరు. అందుచేత నేను శోకించను. ఒక సమయంలో మొదలైన శోకం ఇంకొక సమయంలో అంతమై తీరుతుంది. ఎందుకు మానసిక వేదన? మానసిక సంతాపం మన రూపాన్ని, సంపదను, ఆయుర్దాయాన్ని, ధర్మాన్ని నశింపజేస్తుంది. సంతాపాద్భ్రశ్యతే రూపం, సంతాపాద్భ్రశ్యతే శ్రియ. అందరినీ శాసించే శాస్త ఒక్కడే, వేరొకడు లేడు. ఏ ప్రాణి ఏ గర్భంలో ఉండాలో, ఏ తల్లి కడుపున పెరగాలో శాసించేది అతడే. తానుగా స్వతంత్రించి ఎవడైనా తన పుట్టుకను శాసించగలడా? నీకేది లభ్యం కాదో, దొరకదో దానిని మంత్రబలం చేత గాని, వీర్యము చేత గాని, బుద్ధి చేత గాని, పౌరుషం చేత గాని, శీలం చేత గాని, సచ్చరిత్ర చేత గాని, ధనబలం చేత గాని పొందజాలవు. ఏది దక్కాలో అదే దక్కుతుంది. అందుచేత శోకమెందుకు? ఆలోచించండి. నిజంగా ఈ విధంగా మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనకు శోకం ఉంటుందా? ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.